అమరావతి బిల్లు ఈ పార్లమెంట్ సెషన్‌లో రాబోతోంది అన్నటువంటిదే చంద్రబాబు గారు తాజాగా చెప్పుకొచ్చింది. అందులో మనం ఇంతకుముందు చాలా సార్లు ప్రస్తావించినట్టు అమరావతికి సంబంధించి జ్యూరిస్డిక్షన్ ఏంటి అన్నదానికి తాజాగా చంద్రబాబు గారు చెప్పేసారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా అందులో ఉంటాయి. ఆ కార్పొరేషన్స్ అన్నిటిని కూడా విలీనం చేస్తామని. అది అద్భుతమైన ఆలోచన. 80,00,000 జనాభాతో కూడింది. విజయవాడ ఒక 20,00,000, గుంటూరు ఒక 15,00,000, మంగళగిరి ఒక 10,00,000, 3,00,000 ఎంతో ఉన్నట్టున్నారు. అది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి దాదాపుగా 189 కిలోమీటర్ రేడియస్‌లో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గరగా మినిమమ్ 50,00,000. ఫ్లోటింగ్ పాపులేషన్‌తో కలిపితే 80,00,000 అవుతది. అది అద్భుతమైనటువంటి అంశం. కాబట్టి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా విజయవాడ, గుంటూరు మధ్య అభివృద్ధి అని కదా! అంటే టోటల్‌గా ఈ ప్రాంతం అంతా లెక్క కిందకొస్తది కదా! కాబట్టి ఇక ఆ బిల్లు ఓకే అయినప్పుడు నెగెటివ్ మాటలు మాట్లాడకుండా మద్దతు ప్రకటించడం బాధ్యతాయుత తత్వం. లేదు దాన్ని కూడా మేము విభేదిస్తాం, వ్యతిరేకిస్తాం, మళ్ళీ 3 రాజధానులు అంటాం అంటే గనక అది దెబ్బ వైసీపీకే.